ఏమ్మా పార్వతి గారు, అసలు నువ్వు ఎస్టీనే కాదట. నువ్వు ఆ రోజు నేను డబ్బులు కావాలి నీకు. పవన్ కళ్యాణ్ గారు గొంతెత్తి మాట్లాడిన తర్వాత నీకు డబ్బులు వచ్చేదానికి ఆహా ఓహా అనుకుంటూ ఆ డబ్బులు మొత్తం తీసుకున్నావు. ఆ రోజు నీ కూతురు జరిగిన అన్యాయం గుర్తురాలా నీకు? డబ్బులన్నీ తీసుకుని అనుభవించిన తర్వాత నీ మొగుడు ఉద్యోగం కూడా వచ్చిన తర్వాత ఇవాళ గుర్తొచ్చింది మళ్ళీ నీకు. మళ్ళీ ఇవాళ తగుదనమ్మంటే నిరాడ ఏడ చేస్తాను? జగన్మోహన్ రెడ్డిలో కూర్చుపో వెళ్ళి. నువ్వేదో పెద్ద సత్యసంద్రాల్లాగా వచ్చి మళ్ళా జనసేన పార్టీ గురించి, జనసేన పార్టీ నాయకుడి గురించి మాట్లాడతాను. ఆడ మనిషి అయిపోయి ఇంకంతకంటే ఎక్కువ మాట్లాడతాను నేను. నీకు నిజంగా నీ కూతురు మీద ప్రేమ ఉంటే, నీ కూతురికి అన్యాయం జరిగింది అనుకుంటే త్యజించి వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చిన 5 ఎకరాల గవర్నమెంట్కి దానం అంది, 5 సెంట్లు తీసుకున్నావు గవర్నమెంట్కి ఇవ్వు, వెనక్కి నీ మొగుడు ఉద్యోగాన్ని మళ్ళీ ఎరక్కమండి. అప్పుడు మాట్లాడు రోడ్డు మీదకి వచ్చాను. డబ్బులు మూటల కోసం రోడ్డు మీదకి వచ్చాను. నువ్వు జనసేన పార్టీ గురించి మాట్లాడేటటువంటి సాహసం చేస్తున్నావు. గుర్తుపెట్టుకో చెప్తున్నాం. ఇంతటితో ఊరుకుంటే పద్ధతిగా ఉంటుంది. నీకు లేని పక్షంలో ఏం చేయాలో ఆ రకంగా జనసేన పార్టీ శ్రేణులు అన్నిటికీ సిద్ధమే. ఆమె అడుగుతుంది, అయ్యా న్యాయం చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు నన్ను తిప్పావు కదా, ఇప్పుడు అధికారం నీ చేతిలో ఉంది కదా, న్యాయం చేయని అడిగితే, న్యాయం చేయని అడిగితే ఇంతటితో కానీ ఇంకా ఫుల్ స్టాప్ పెట్టకపోతే మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ చేస్తే ఏదైనా చేస్తామంటే చంపేద్దాం అనుకుంటున్నారా? సుగాలి ప్రీతిని తెలుగుదేశం వాళ్ళు చంపేసినట్టుగా, తెలుగుదేశం నాయకులు ఏదైతే అత్యాచారం చేసి హత్య చేసి చంపేసినట్టుగా సుగాలి ప్రీతి తల్లిగారిని దాడులు చేసి చంపేద్దామని అనుకుంటున్నారా మీరు జనసేన వాళ్ళు?